కుక్క తోక గురించి ఎలుక తోలు గురించి సామెతల రూపంలో వివరించిన మన పెద్దలు రాధాకృష్ణ గారి గురించి చెప్పడం మర్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల గురించి వారి భార్యల గురించి నీచాతి నీచమైన రాతలు రాసిన రాధాకృష్ణ బుద్ధి ఇంకా మారలేదు. జగన్ చెబితే వైఎస్ఆర్సీపీ నేతలు తమ భార్యల్ని చెల్లెళ్ళుగా భావించి వేరొకరితో పెళ్లి చేసి పంపిస్తారట. ఇంతకన్నా నీతిమాలిన దిక్కుమాలిన నీచాతి నీచమైన హేయమైన దౌర్భాగ్యపు రాతలు ఇంకేమైనా ఉంటాయా? దీన్ని జర్నలిజం అంటారో, బ్రోకరిజం అంటారో, బ్రోతలిజం అంటారో మన మగ పతివ్రత రాధాకృష్ణ గారే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి ఆయన రాసినటువంటి రాతల్ని చూపిస్తాను, వినిపిస్తాను, వినండి. మెడకాయ మీద తలకాయ ఉన్న ఆ తలకాయలో గుజ్జున్న ఎవడైనా సరే ఇలాంటి రాతలు రాసిన తరువాత తప్పు తెలిస్తే వెనక్కి తీసుకుంటారు, క్షమాపణలు చెబుతారు, మహిళల కాళ్ళు గడిగి క్షమాపణలు వేడుకోవాలి. ఇది కాకుండా దాన్ని సమర్థించుకుంటే దీన్ని ఏమనాలి? రాధాకృష్ణ రాతల్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేస్తే తన పచ్చ పేపర్లో ఏమని రాసుకొచ్చారో తెలుసా? ఈరోజు బూతు నేతల రోత గోలట. హయ్యా రాధాకృష్ణ గారు, బూతు రాసింది నువ్వు, రోత చేసింది నువ్వు. ఆ వ్యాఖ్యలు మహిళల్ని కించపరచడం కాదట, మహిళల్ని గౌరవించడమట. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు బూతులు మాట్లాడారట. వారు మాట్లాడారో లేదో పక్కన పెడదాం, మాట్లాడారనే అనుకుందాం. మరి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నీ అమ్మామొగుడని మాట్లాడితే మీకు పవిత్ర శ్లోకంలా వినబడిందా? ఇక లోకేష్ అరే జగన్ ఒరే జగన్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోని మహిళల గురించి సంస్కారహీనమైన మాటలు లోకేష్ మాట్లాడినప్పుడు అవి మీకు ప్రవచనాల్లా వినబడ్డాయా? ఇదే పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తూ నా కో అంటూ మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి కాదు వాళ్ళ అమ్మ మొగుడు వచ్చినా భయపడేది లేదని కుసంస్కారీ కోతలు కూసినప్పుడు మీరు ఎక్కడున్నారు రాధాకృష్ణ గారు? ఇక్కడ అందరం ఒకటి మిస్ అవుతున్నాం. ఒకవేళ వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ వాళ్లను బూతులు తిట్టారని అనుకుందాం, అలాగే టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ నేతల్ని బూతులు మాట్లాడారనే అనుకుందాం. వాళ్ళు రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడుకుంటారు. మధ్యలో నీకేమైంది? నువ్వెందుకు బూతులు రాస్తున్నావు? నువ్వెందుకు రెచ్చిపోతున్నావు? నువ్వెందుకు రోతరాతలతో పిచ్చెక్కినట్లు ఊగిపోతున్నావు? నువ్వు రాజకీయ నాయకుడివి కాదు కదా. నీ చేతిలో పెన్ను ఉన్నది బూతులు రాయడానిక. నువ్వు బూతులు మాట్లాడి మహిళల్ని కించపరిచి వాళ్ళ వ్యక్తిత్వాన్ని అవహేళన చేసి ఇప్పుడు శుద్ధపూస మాటలు ఎందుకు సార్? రాధాకృష్ణ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి మీద మీరు రాయని రాత లేదు, కూయని కోత లేదు. జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి కుటుంబంలోని మహిళలపై రోతరాతలు రాసి బూతు డిబేట్లు పెట్టావు, అయినా జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. అలాగని ఆయన చేతులు ముడుచుకుని సైలెంట్గా ఉండిపోతాడని అనుకుంటున్నావేమో. శివుడు గరళాన్ని గొంతులో దాచుకున్నట్లుగా స్థిమితంగా శాంతంగా ఉంటాడు. ఆయన వరకు వస్తే సైలెంట్గానే ఉంటాడు. అదే ఆయన అభిమానులు నేతలు కార్యకర్తల జోలికి, వారి ఇంట్లో మహిళల జోలికి వచ్చావా మూడో కన్ను తెరిచిన శివుడిలా మారిపోతాడు. నీకొక స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి జాగ్రత్తగా వినండి రాధాకృష్ణ గారు. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధనో, దోచుకునేది పంచుకునేది తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి అన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాము.
జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి, కుటుంబంలోని మహిళల గురించి నీచమైన రాతలు రాసి నీచమైనటువంటి డిబేట్లు పెట్టి ఇష్టం వచ్చినటువంటి సైకోలా ప్రవర్తించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, గరళాన్ని గొంతులోనే దాచుకున్నారు, ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఆయన అభిమానుల జోలికి, ఆయన కార్యకర్తల జోలికి, ఆ కుటుంబాల్లోని మహిళల జోలికి వస్తే మాత్రం చెప్పారు కదా స్వీట్ వార్నింగ్. రేపేం రాస్తారో చూడండి రాధాకృష్ణ గారు, రేపు అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్ అందరూ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి స్వీట్ వార్నింగ్ గురించి రాధాకృష్ణ గారు ఏం రాసుకుంటారనేది ఆసక్తికరమైనటువంటి వార్త, రేపు చూసుకోవచ్చు. రాధాకృష్ణ గారి ఆక్రోశానికి, మహిళలపై నీచమైన రోతరాతలకు కారణం ఏంటో తెలుసా? ఇది అసలైన పాయింట్. మావిగన్ చర్చ ముందుకు, అమరావతి వెనక్కి. ఎస్, మీరు విన్నది కరెక్టే. అమరావతి అనే గుదిబండ నుంచి ప్రజల చూపు గ్రోత్ ఇంజన్ వైపు మళ్ళింది. అంతే, మావిగన్ నుంచి టాపిక్ డైవర్షన్ కోసం మన కిట్టుగారితో కలిసి కుట్ర చేశారు. మహిళలపై నీచమైన రాతలు రాయించారు కాబట్టే ఆ నీచమైన బూతు రాతలకు ఆ ముగ్గురు మద్దతుగా నిలిచారు సార్. అసలు మావిగన్ పేరెత్తితేనే వీళ్లకు ఎందుకంత భయం? తాడేపల్లిగూడెం నాయకుల సమావేశంలో మావిగన్పై జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి విందాం. 1,00,000 ఎకరాలకు 2 లక్షల కోట్లు తేవాలి అని అంటే ఆ 2 లక్షల కోట్లతో నువ్వు నిరంతరం రోడ్లు వేస్తూనే ఉంటావు, నువ్వు నిరంతరం కరెంట్ ఇచ్చే కార్యక్రమమే జరుగుతూ ఉంటుంది, నువ్వు నిరంతరం డ్రైనేజ్ పనులే చేస్తూ ఉంటావు, నువ్వు నిరంతరం నీళ్ళు ఇచ్చేదానికోసమే నువ్వు అవస్థ పడతా ఉంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్ళు అయిపోయింది. పోనీ ఈ ప్రాంతంలో అయినా కానీ నువ్వు చేసే పనికి అసలు రాజధాని లేకుండా పోతుందయ్యా. ఆ పని చేయకుండా కనీసం ఇక్కడైనా ఆలోచన చేయి. మచిలీపట్నంలో నువ్వు కాదయ్యా పోర్టు కట్టింది, మేము కట్టాం. మచిలీపట్నంలో పోర్టు మనం కట్టాం. మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు ఆ బిల్డింగులు ఇక్కడ కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఆహా, ఎందుకు ఆహా, ఎందుకు వద్దు? కారణం ఆడ 2 లక్షల కోట్ల వర్కులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ 10%, అందులో 8% తీసుకోవడం. సో ఈ ఆదాయాలు అనేటివి ఉండవు కదా మావిగన్ అంటే, కాబట్టి వద్దు. మావిగన్ చర్చ ముందుకు, అమరావతి వెనక్కి, ఇదే ఈ ఫ్రస్ట్రేషన్ కారణం. అది రాధాకృష్ణ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే రాధాకృష్ణ రాతలకి మద్దతు ఇస్తున్న అందరూ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఆక్రోశంతో రగిలిపోవడానికి ఒక్క మావిగన్ చర్చ ప్రజల్లోకి అంత త్వరగా వెళ్ళిపోవడం, దాని గురించి చర్చించుకోవడం, ఇది తట్టుకోలేక మహిళల్ని కించపరుస్తూ రాతలు రాసి మొత్తం డైవర్ట్ చేయాలని చూశారు. ఏం డైవర్ట్ చేసినా, ఏం చేసినా ఆఖరికి మావిగన్ చర్చ ముందుకు, అమరావతి వెనక్కి అనేది క్లియర్గా అర్థమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఎస్, బూతు కిట్టు రాతలకు ఆ ముగ్గురు ఎందుకు మద్దతు పలుకుతున్నారు? ఈ కుట్రలో వాళ్ళు భాగస్వాములేనా? ఇదే అంశంపైన చర్చిద్దాం. రైట్, ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇక అంబటి మురళి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. అలాగే శంకర్ గారు, సీనియర్ అనలిస్ట్. రైట్, మురళి గారు, అమరావతిని వెనక్కి నెట్టి మావిగన్ చర్చ ఎలా ముందుకొచ్చిందనే అంశం గురించి మాట్లాడడానికి ముందు
గత దశాబ్ద కాలంగా తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రజ్యోతి పత్రికలో, ఏబిఎన్ ఛానల్లో పెట్టినటువంటి డిబేట్లు, రాసినటువంటి వార్తలు, ఆయన పైన చేసిన ఆరోపణలు, ఆయన పైన చల్లిన బురద, ఆయన పైన కక్కిన విషం, ఇన్ని సందర్భాలలో కూడా ఎప్పుడూ స్పందించని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మొదటిసారి డైరెక్ట్గా రాధాకృష్ణ గారికి ఒక వార్నింగ్ ఇచ్చారు. స్వీటీ వార్నింగ్ అనుకోండి, చాలా సింపుల్గా చెప్పారు. నిన్ను తిప్పని స్టేషన్ అంటూ ఉండదని ఏదో అన్నారు. ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది? దీంట్లో ప్రధానంగా మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రకటించారో అది సహేతుకమా కాదా అనే విషయం ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. అంటే దానిలో ఉండే మెరిట్స్ ఏంటో ప్రజలు గమనిస్తున్న సమయంలో కేవలం దీన్ని డైవర్ట్ చేయాలనే టాక్టిక్స్ తోటి ఆ పదాలు తప్పని, అలా మహిళల్ని కించపరచడం తప్పని కూడా రాధాకృష్ణకి తెలిసి ఈ విషయం మొత్తాన్ని మావిగన్ విషయాన్ని గంగలో కలపాలనే కుట్ర తప్ప మరొకటి కాదు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని డైవర్షన్స్ వచ్చినా మావిగన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలే ప్రశ్న లేదు. దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. అది పాజిటివ్గా ప్రజల్లోకి వెళ్తూ ఉంది. అయితే ఈ క్రమంలో మరి అది బూత్ కన్నా ప్రమాదమైనటువంటి ఆ వర్ణన వారి మహిళల పట్ల చేసింది. దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే వర్స్ట్ భాషలో అది ఉచ్చరించడానికి పనికిరానటువంటి ఒక క్యారెక్టర్గా అలా వర్ణించడానికి ప్రయత్నం చేశాడు రాధాకృష్ణ. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ డైవర్ట్ చేయాలన్న కుట్రతోటి చేసినటువంటి ప్రణాళిక. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. పలు చోట్ల అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలియజేసి మరి ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్పందనను గమనించి వారు ఖచ్చితంగా రాధాకృష్ణకు వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇతను మాట్లాడిన మాట 40% ఓటింగ్ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలందరికీ కూడా తగులుతుంది. సామాన్య ప్రజానీకంలో కూడా ఇది సరైనటువంటి భాష కాదు, సరైనటువంటి వర్ణన కాదు, ఇది బూతుల్లో ఉచ్చరించలేని విధంగా పదజాలం మరి చెప్పలేం. కానీ మహిళల్ని ఆ మాదిరిగా తోలనాడారు నెట్. దానిలో వారు ఎలా శిక్షిస్తారో ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పడం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, సామాన్య ప్రజానీకానికి కానీ, మహిళలకు కానీ ఒక మొరాలిటీ నిలబెట్టడం కోసం, ఒక రక్షణ ఇవ్వడం కోసం, ఒక సపోర్ట్ చేయడం కోసం వారిచ్చినటువంటి వార్నింగ్. మరి ముఖ్యంగా నేను మావిగన్ గురించి కూడా రెండు మాటలు చెప్పాలనుకుంటా ఉన్నాను. మావిగన్ అనే పదం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారేమో కానీ అది సహేతుకమా కాదా అంటే ఒకటే ఆర్గ్యుమెంట్. భారతదేశంలో ఇట్లా ఒక రాజధానికి సంబంధించి కానీ, ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ, ఎకనామిక్ కారిడార్లు కానీ పలు ఊర్ల పదాలతోటి పెట్టడం అనేది కొత్త విషయం కాదు. డిఎన్జిఐఆర్, దాద్రి, నోయిడా, గజియాపూర్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ కూడా అక్కడ ప్రభుత్వం అలాగే ప్రకటించింది. జగన్ మావిగన్ చెప్పినట్లుగానే ఆ ప్రాంతాల పేర్లతో మొదటి అక్షరాలను తీసుకొని ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అక్కడ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో 80 పట్టణాలు, గ్రామాలను కలుపుతూ డిఎన్జిఆర్, దాద్రి, నోయిడా, గజియాపూర్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ని క్రియేట్ చేస్తున్నారు. అంతేకాకుండా ముంబై, దానే, పూణే, ముంబై దానే మధ్య 40 కిలోమీటర్లు, దానే పూణే మధ్య 90 కిలోమీటర్లు, ముంబై టు పూణే 140 కిలోమీటర్లు. ఇక్కడ కూడా ఒక ఎకనామిక్ కారిడార్ని అక్కడి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంది. అంతేకాకుండా సికేఐసి, చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్, సౌత్ ఈస్ట్ ఏషియాలోనే అతిపెద్ద ఎకనామిక్ కారిడార్గా ఇది రూపాంతరం చెందడానికి చెన్నై ప్రభుత్వం అక్కడ ఆల్రెడీ ప్రారంభించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి భారతదేశంలో. ఏకేఐసి 1839 కిలోమీటర్ల పరిధిలో 7 రాష్ట్రాలను కలుపుతూ కేంద్రం చేపట్టినటువంటి ఎకనామిక్ కారిడార్ ఇది. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాలు.
జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పందాలో మనం కొత్త రాజధాని నిర్మించుకోపోతా ఉన్నాం. ఏ రాజధాని అయినా ఏ గ్రామమైనా మీరు అనాది నుంచి పాండవులు 5 ఊర్లు కోరుకోమంటే అడవులు కోరుకోలేదు. పాండవులు ప్రజలు నివసించే ప్రాంతాలే కోరుకున్నారు. ఎందుకయ్యా అంటే అక్కడ ట్యాక్సేషన్ రావాలి, అక్కడ పన్నులు వసూలు చేయాలి, వాటితో వాళ్ళ రాజులు బ్రతకాలనుకున్నారు. అలాగే మనం రాజధాని నిర్మించాలనుకున్నప్పుడు మనకు హైదరాబాద్ పోయిందని మనం అనేక రకాలుగా బాధపడ్డాం. ఎందుకయ్యా అంటే హైదరాబాదులో ప్రజానీకం ఉన్నారు, ట్యాక్సేషన్ వస్తుంది, ప్రభుత్వాలు నడవడానికి, ప్రజలకు సేవలు చేయడానికి, ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయడానికో రెవెన్యూ జనరేట్ చేసే ఒక మేజర్ సిటీ కావాలని తప్ప హైదరాబాద్ అంటే అక్కడేదో అద్భుతాలు జరిగిపోతాయని కాదు, అక్కడేదో ఆ వాతావరణం బాగుందనేది కాదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి అమరావతి పురిట్లో సంధి కొట్టినట్టుగా ఒక గ్రామాన్ని బేస్ చేసుకుని రాజధాని నిర్మించడం అంటే అర్థం కాని పరిస్థితి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటయ్యా అంటే మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు మావిగాన్ అంటే వారన్న పేరు మీరు ఏదైనా పెట్టుకోండి, ఎక్స్టెండెడ్ అమరావతి అని పెట్టుకోండి, లేకుంటే ప్రజానీకం ఒప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాజధాని అని పెట్టుకోండి. ఇవన్నీ కలపడం వల్ల ఒక పోర్టు, ఒక ఎయిర్పోర్టు, అదేవిధంగా మరి విజయవాడకు సంబంధించినటువంటి ఒక కలెక్టర్, ఒక మున్సిపల్ కమిషనర్, ఒక ఎస్పీ, అదేవిధంగా గుంటూరుకు సంబంధించినటువంటి ఒక కలెక్టర్, ఒక ఎస్పీ, ఒక మున్సిపల్ కమిషనర్ కూడా ఈ పరిధిలోకి వస్తారు. కనుక ఆల్రెడీ డిఫైన్డ్ అడ్మినిస్ట్రేషన్స్ అక్కడ ఉన్నాయి. నేను ఒక సింపుల్ ఫెనామినా, అంత దూరం వద్దండి, విజయవాడ గుంటూరు మధ్య మీరు పెడుతున్నటువంటి రాజధాని గుంటూరు జిల్లా, మీరు తాడికొండ నియోజకవర్గంలో పెడుతున్నారు. అక్కడ ఎవరూ లేరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేడు, ఎవరు లేరు. గుంటూరుని బేస్ చేసుకుని మీరు గుంటూరులో ఉన్న కలెక్టర్ని, మున్సిపల్ కమిషనర్ని, లేకుంటే ఎస్పీని గుంటూరు పక్కనే ఉన్నటువంటి కాకాని దగ్గరికి షిఫ్ట్ చేసి అక్కడే పెట్టి ఎస్పీ ఆఫీసు, కలెక్టరేట్ పెట్టి గ్రేటర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ అమరావతి డెవలప్మెంట్ అని హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లో ఉంటాడు, గుంటూరు మున్సిపల్ కమిషనర్ జాయింట్ కలెక్టర్ క్యాడర్లో ఉంటాడు. దీన్ని ఎలివేట్ చేసి గ్రేటర్ గుంటూరు ఆర్ గ్రేటర్ అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ చేసి ఇదే ఆఫీసర్లు అక్కడ పెడితే అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయి ఒక అసెంబ్లీ భవనం, ఒక సెక్రటేరియట్ భవనం, ఒక హైకోర్టు గుంటూరుకి విజయవాడకి మధ్య మరి నేషనల్ హైవేకి ఆనుకుని కడితే మిగతా లేఅవుట్లన్నీ డెవలప్ అయిపోతాయి ఆటోమేటిక్గా. నేను అంటుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుని ప్రధానంగా వ్యతిరేకించడానికి ప్రధానమైన కారణం ఒకటే. ఏంటంటే నువ్వు అక్కడ సేకరించినటువంటి 50,000 ఎకరాలు డెవలప్ చేసి అక్కడ ఎకరాకి 1000 గజాలు డెవలప్డ్ ల్యాండ్ ఇస్తానన్నటువంటిది అక్కడ ప్రజలకు మీరు ఇవ్వలేదు. అవును, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇది నిష్పక్షపాతంగా చెప్పారు. ఆ రోజు మీరు సేకరించిన భూములన్నీ కూడా తెలుగుదేశం వారికి సంబంధించి మేజర్గా ఉన్నాయని, తెలుగుదేశం వారు కొనుక్కున్నారనేది విషయం కూడా వాస్తవం. అయినా కూడా వారికి లేఅవుట్ చేసి 1000 గజాలు ఇవ్వండి అని చెప్పారు. దాన్ని కూడా మీరు ఆమోదించాల. అంటే మిమ్మల్ని నమ్ముకుని కొన్నవారు, లేకుంటే మిమ్మల్ని నమ్ముకుని ఇచ్చినటువంటి ప్రజానీకం, లేకపోతే మీరు భయపడి లాక్కున్నటువంటి భూములకి 1000 గజాలు డెవలప్ ల్యాండ్ మీరు ఇవ్వలేదు కనుక జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. ఇప్పటికి కూడా నేను చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూ ఏంటయ్యా అంటే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా విజయవాడ గుంటూరు మధ్య పెట్టండి, దాని పక్కన ఏ ఎల్ఎన్టీ ఓడో బీఓటీ కింద వచ్చి ఒక మెట్రో రైలు ముందు విజయవాడ వరకు వేసుకుంటాడు, తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్టెండ్ చేస్తాడు, తర్వాత మచిలీపట్నం పోర్ట్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అనేది ఇది. మీకు అక్కడ దాకా వద్దండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో చర్చ జరుపుతున్నారు. మీకేంటో తెలుసా? అదేంటంటే హైదరాబాద్ నుంచి మచిలీపట్నంకి ఒక సపరేట్ ఎక్స్ప్రెస్ వే వేసుకుని ఒక డ్రై పోర్ట్ కట్టుకుని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అయినటువంటి సామాన్ని, సరుకుని హైదరాబాద్ తీసుకువెళ్ళాలి. అంటే మన పక్కన ఉన్నటువంటి పోర్ట్ మనం వాడుకోలేకపోతా ఉన్నాం. మీరు సేకరించినటువంటి 50,000 ఎకరాలు కూడా వృధా అని నేను చెప్పడం లేదు. ఆ 50,000 ఎకరాలు మీరు తీసుకొస్తాన్న అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. రేపు మైక్రోసాఫ్ట్ వాళ్ళు వస్తారో, యూనివర్సిటీలు వస్తారో, మరి ఆయుర్వేద హాస్పిటల్ వస్తాయో, రేపు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాళ్ళకి కేటాయించండి. ప్రధాన రాజధాని కోర్ క్యాపిటల్ హైవేకి గుంటూరుకి విజయవాడకి మధ్య ఉన్న హైవేలో పెట్టి ఇక్కడుండే కలెక్టర్ని, ఇక్కడుండే ఎస్పీని, ఇక్కడుండే మున్సిపల్ కమిషనర్ని ఎలివేట్ చేసి అడ్మినిస్ట్రేషన్ పెడితే అది దేవుడు లేని గుళ్ళాగా ఈ రోజు వరకు ఒక ఆఫీసర్ లేడు. అది రూరల్ రాజధానిగా ఉంది. కానీ రాజధాని అనేది మీరు అనుకుంటుంది 2 లక్షల కోట్ల రూపాయలు కూడా
ఈశ్వర్ గారు మీరేమనుకుంటున్నారు, అది రాజధాని నిర్మాణం కాదు, అది ఓన్లీ డెవలప్మెంటల్ ఛార్జెస్ ఫర్ 50,000 ఆర్ 1 lakh ఏకర్స్ ఆఫ్ ల్యాండ్. అంటే ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ కంపెనీ సిడి వర్క్స్ అంటే క్రాస్ డ్రైనేజ్ వర్క్స్, రోడ్ వర్క్స్, శానిటరీ వర్క్స్ డెవలప్ చేసి ఇంటి నిర్మాణం కోసం తయారు చేసే లేఅవుట్ కోసమే మీరు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. మీరు రాజధాని బిల్డింగ్ ఏది కట్టడం లేదు, రాజధాని మీరేమి నిర్మించడం లేదు. ఇదంతా ఖర్చు పెట్టడానికి ఒక 20-30 సంవత్సరాలు మీ ప్రభుత్వాలు ఉంటే కంటిన్యూగా పడుతుంది. అసలు రాజధాని అనేది అక్కడ నిర్మితం కాదండి, పురుతులో సంధి కొట్టినట్టు. ఇప్పటికైనా విజయవాడ గుంటూరు మధ్య నేను చెప్తున్నది ఏంటంటే, మీరు ఒకటే మాట నేను చెప్పి ముగిస్తానండి, మీరు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రభుత్వ భూమి చాలా ఉంది. ఉదాహరణకి విజయవాడ రేడియో స్టేషన్కి సంబంధించిన నంబూరులో 100 ఎకరాలు ఉంది. అలాగే ఇంకా అసైన్ భూమ్స్ ఉన్నాయి. వీటిని అన్ని సేకరించండి. మీరు గుంటూరులో ఉన్నటువంటి కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు, జెడ్పీ ఆఫీసు ఇవన్నీ తరలిస్తే ఇక్కడ లాట్ ఆఫ్ వాల్యుబుల్ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్లో వచ్చే ఆదాయాన్నే మీరు అక్కడ రాజధాని కోర్ క్యాపిటల్ నిర్మించే అవకాశం ఉంది. జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మూడు బిల్డింగ్లు కట్టొచ్చు. ఇక్కడున్న ఆఫీసర్ని, విజయవాడలో ఉన్న ఆఫీసర్ని ఎలివేట్ చేసి అడ్మినిస్ట్రేటర్గా చేయటం వల్ల ఆటోమేటిక్గా డెవలప్ చెందుతుంది. హైదరాబాద్ పాత బస్తీలో పుట్టి కాలక్రమేణా ఇటు గచ్చిబౌలి, నార్సంగి, కొల్లూరు వరకు వెళ్ళింది. కానీ ఇది కొల్లూరులో పుట్టి హైదరాబాద్ వెనక్కి రాలేదు. కనుక ఎప్పటికైనా ఈ తప్పిదాన్ని మీరు ఒప్పుకుంటే రెవెన్యూ జనరేట్ చేసే 3 సిటీలు దీనిలో కలిసిపోతాయి. పోర్టు డెవలప్ అవుతుంది. ఎల్ఎన్టీ లాంటి వాళ్ళు బీఓటీ వచ్చి ఎయిర్పోర్ట్ వరకు, పోర్ట్ వరకు కూడా మెట్రోలు వేసుకునే అవకాశాలు ఉంటాయి. కనుక ఇలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉండడం వల్ల ఇమీడియట్గా బీద రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేక బాధపడుతుంది. కనుక రెవెన్యూ జనరేట్ అయితే ప్రజానీకానికి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయని దృక్పథంతో ఆయన మహావిగన్ అనే పదాన్ని చెప్తే ఏంటండి అల్లరి? మీరు ఇన్ని చెప్పాను నేను ఎబ్రివేషన్స్. దీనికి అల్లరి చేసేయాలా, ట్రోల్ చేసేయాలా? మీ ట్రోల్స్ అన్నీ నిలబడవని ఒకరోజు మీరేదో అల్లరి చేయగలిగారు, కానీ నిజం నిలకడ మీద వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన, వాస్తవంగా చెప్తున్న ఈ ప్రాంత ప్రజలుగా పొన్నూరు నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థిగా నేను గుంటూరుకి మరి విజయవాడకి మధ్య పొన్నూరు నియోజకవర్గం సగభాగం ఉంది. కనుక అక్కడ ఉండే తెలుగుదేశం వారు, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ బాగా నచ్చింది. రాజధానిలో ఉన్న ఒక 5% పీపుల్కి నచ్చకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి ఇక్కడ లగాయత్తు అటు గన్నవరం వరకు, గుంటూరు లగాయత్తు, మచిలీపట్నం వరకు ఉన్నటువంటి సొంత సామాజిక వర్గానికి తెలుగుదేశం వ్యక్తులు కూడా ఇది నచ్చింది. వారిని ట్రోల్ చేసి అల్లరి చేయడం ద్వారా దీన్ని మదుగులో పెట్టాలనుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఇవాళ మహిళలు చేసి డైవర్ట్ చేయాలనుకున్నారు. మళ్ళీ అయిపోయింది. ఈ రోజు మాకు నిరసనలు తెలియజేయడం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు రాధాకృష్ణకి వార్నింగ్, రేపటి నుంచి కూడా మావిగన్ మీద విస్తృతమైన చర్చలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. కనుక దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమగ్నమయ్యి ప్రజానీకాన్ని ఒప్పించి భవిష్యత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారని నేను మీకు మనవి చేస్తున్నాను. జూపూడి గారు, మావిగన్ పైన చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియాతో సహా ఇంత ఆక్రోశం ఎందుకు? ఎందుకంటే మావిగన్ అని ప్రకటించగానే ముందుగా ట్రోలింగ్ చేశారు, అవహేళనతో మొదలైంది, ఇప్పుడు వాళ్ళకి ఆక్రోశం వచ్చేలా తయారైంది. ఎందుకు? ఈశ్వర్ గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి, మిత్రులు మురళి గారికి, అనలిస్ట్ గారికి, అంటే మావిగన్ అనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక బ్యూటిఫుల్ మోడల్ ఏంటంటే, ఇట్ ఈస్ ఆల్టర్నేటివ్ మోడల్ టు అమరావతి. అంటే ఇట్ ఈస్ నాట్ డెనయింగ్ టోటల్లీ అమరావతి, బట్ ఒక ఐడియాని మీరు దీని గురించి ఎందుకు ఆలోచించకూడదు? అది కూడా ఏ టైంలో ఇచ్చారు? అక్కడ పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు ఏకగ్రీవంగా మీరు 5 గంటలు అసెంబ్లీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే తిట్టి ఒక రెజల్యూషన్ మీరు అక్కడ పంపించారు. అక్కడ పార్లమెంట్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని కాళ్ళు ఏళ్ళు పట్టుకొని బతిలాడి మేము 10 సంవత్సరాల తర్వాత ఒకదాన్ని తెచ్చుకున్నాం, సపోర్ట్ చేయండి అన్నారు. ఏంటది? ఇట్ ఈస్ టోటల్లీ అగెనిస్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. శివరామకృష్ణ కమిషన్లో ఎక్కడ అమరావతి లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు శివరామకృష్ణ కమిషన్లో లేనటువంటి ఒక ఆల్టర్నేటివ్ని చూయించుకొని ఆ రాజధానిని పేరు పెట్టాడు.
సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వాట్ షుడ్ బి ది ప్రాక్టికల్ మోడల్, దాన్ని మావిగాన్ అనే పేరుతోటి ఇప్పుడు మురళీ గారు చెప్పినట్టుగా, జగన్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా విజయవాడ లేక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు తోటి తీసుకొచ్చారు. అసలు క్యాపిటల్ స్ట్రాటజీ ఒక ఓవర్ వ్యూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు ఎవరైనా సరే ఒక కొత్త ఆలోచన ఇస్తున్నప్పుడు వింటామా వినమా అనేది 2 క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. ఏం చెప్పాడు ఆయన, మావిగాన్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఎకానమీ, ఎక్కడ పోనవసరం లేదు, మనం మా దగ్గరే ఉంది. సంథింగ్ లైక్ హైదరాబాద్. మీరు ఈ మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలుపుకోగలిగితే ఇది మోరర్లెస్ హైదరాబాద్ లాగా ఉంటుంది. ఎకానమీ డెవలప్మెంట్ అక్కడ జరుగుతుంది. మీరు ఎన్నుకున్న అమరావతి ఏమై ఉండొచ్చు, ఇట్స్ న్యూ బిల్ట్, టోటల్గా న్యూ బిల్ట్ ఏరియా. అక్కడ మొత్తం మనం కొత్తగా ఏర్పాటు చేసుకోవాలి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, జీడిపి చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యేటువంటి ప్రాంతం అన్నాడు. అమరావతిలో ఏముంటుంది, మొత్తం అప్పులు అడుక్కొచ్చుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం. చూడండి కంపారిటివ్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చాడు అతను జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని తీసుకోలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఏంటి, టోటల్లీ అర్బన్ పాపులేటెడ్ ఏరియా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నియర్ అబౌట్ 62 లక్షల మంది జనం ఉన్నటువంటిది. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్లో దాదాపు ఇప్పుడు 1 కోటి మంది అయింది. మామూలుగా దాదాపు ఒక 50 lakhs అబౌవ్ ఉంటే ట్విన్ సిటీస్ అన్నాం. సో ఈ మొత్తాన్ని కలుపుకుంటే నీకు 62 లక్షల మంది జనాభా అక్కడ ఉన్నారు. అమరావతిలో ఏముంది, టోటల్గా నీకు ఆ 24-29 గ్రామాలు తప్ప. వాళ్ళే చెప్పారు వాటిని, ఇది పంచాయతా, మున్సిపాలిటా, కార్పొరేషనా, లేకపోతే ఏంటి అనేది వాళ్ళే అన్నారు. కాదు బాబు, దీనికి ఆల్టర్నేటివ్ ఇక్కడ ఉంది. నువ్వు అక్కడ జనాలు పెట్టాలంటే ఏం చేయాలి, మైగ్రేషన్ జరగాలి. ఎన్ని సంవత్సరాలు జరుగుద్ది మైగ్రేషను? వీటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇట్స్ రెడీలీ అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ మావిగాన్. అక్కడ పోర్ట్ దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, రైల్వే లైన్ కానీ, లేకపోతే ట్రంక్ రోడ్స్ కానీ, అండర్ లైన్ కేబుల్స్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అమరావతిలో ఏంటి, నువ్వు టోటల్ ఇన్కంప్లీట్. అక్కడ దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫైనాన్షియల్ మీరు చూసినప్పుడు చాలా లో బర్డన్ ఏరియా. మావిగాన్ ఈజ్ లో బర్డన్, ఎందుకంటే ఇన్కమ్ బ్రహ్మాండంగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ నీకు మొత్తం అప్పులు చేసి తీసుకోవాల్సినటువంటి హైలీ డెప్ట్ ఏరియా. సో గ్రోత్ అంటామా, టోటల్గా ఆర్గానిక్ గ్రోత్. మనం ఆర్గానిక్ ఫుడ్ తింటాం చూడండి, ఆ విధంగా అవైలబుల్ ఉన్నటువంటి ఆర్గానిక్ గ్రోత్ అది. కానీ నీకు అక్కడ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఇస్ దేర్. ఏమి లేదు, ఎందుకు లేదు చెప్పరా, మీరు అక్కడ పంటలు పండే పొలాలను మొత్తాన్ని ఎత్తి అవతల పడేశారు, దాన్ని ఎడారిలాగా చేసేసుకున్నారు. సో ఈ విధంగా చేసినప్పుడు మామూలుగా బిల్ట్ ఏరియా ఎలా ఉండాలంటే వేర్ ఎకానమీ ఎగ్జిస్ట్స్, ఎకానమీ ఎక్కడ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి. కానీ మీరు ఎంచుకున్న ప్రాంతం చెప్పను, మీరు పొలాల్లో రాజధాని కడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసింది జనాల్లో రాజధాని. దీనికి వక్ర భాషలు చెప్పనా, ఎందుకు ఇంతలావున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఎందుకు సీరియస్గా తీసుకొని ఇందాక ఒక నియోజకవర్గం ఎవరు చర్చ పెట్టట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికో, వైఎస్ఆర్సీపీ ఎందుకు తిడుతున్నారో చెప్పనా, వాళ్ళని తిట్టడానికి ఉపయోగించారు. మీరు కూడా కవే కదా, మీరు కూడా సింగరే కదా, మీరు చాలా శ్రీశ్రీ పాటలు పాడతారు. మనకి చరిత్రలో, లిటరేచర్లో 2 కనపడతారు, ఒకరు కృష్ణశాస్త్రి గారు, ఒకరు శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ గారిని ఏమంటారంటే ప్రపంచం బాధ, శ్రీశ్రీ బాధ అంటాం. కృష్ణశాస్త్రి గారి బాధ ప్రపంచం బాధట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు ఒక మాట ప్రియాంబుల్లో ఒక మాట అన్నారు, తన భార్యని తిట్టినా, తన తల్లిని తిట్టినా, చెల్లిని తిట్టినా, కుటుంబాన్ని తిట్టినా ఎప్పుడు కూడా ఎక్కడ నోరు మెదపలేదు. కానీ తన కార్యకర్తల జోలికి వచ్చేసరికి ఉగ్రుడైపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి నైజం చెప్పనా, తన క్యాడర్ను కానీ, తన ఎమ్మెల్యేలు కానీ, తన మొత్తాన్ని కార్యకర్తలు ఎవరిని తిట్టినా ఏం బలకడు. కానీ తన భార్యని ఎవరో ఏదో అన్నారని ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చి దాన్ని సెంటిమెంట్గా తయారు చేసుకుని ఎన్నికల దాకా తీసుకెళ్ళిపోయాడు. సీ ద డిఫరెన్స్. అవును, ఇప్పుడు రాధాకృష్ణ గారు ఈరోజు మీరు చేసినటువంటి నిరసన కార్యక్రమం గురించి ఈరోజు వార్త రాసుకుంటూ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, మీరు ముఖ్యమైనటువంటి నేతలంతా బూతులు మాట్లాడారట. మరి అది తప్పు వస్తాను, దానికి కూడా వస్తాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తల్ని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం, తన కార్యకర్తల్ని ఎవడైనా తన భార్యలను లేకపోతే వాళ్ళని అవహేళనగా రాధాకృష్ణ గారు మాట్లాడే జుగుప్సకరమైనటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నా కార్యకర్తల మీద చేయబడితే నేను ఊరుకుంటానా, మాట అంటే ఊరుకుంటానా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, కార్యకర్తలు మా వాళ్ళని ఎవడేమన్నా పర్లేదు, నా భార్యను అన్నాడు కాబట్టి ఇక్కడ సీన్ క్రియేట్ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ధర్నాలు చేస్తుంటే చాలామంది వక్ర భాష్యాలు చెప్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారని. ఏం చేయాలి, నిరసన ఎలా తెలియజేయాలి,
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తల భార్యల్ని వేరే విధంగా మాట్లాడినటువంటి మీరు కంపారిటివ్గా వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోయర్ కార్యకర్తలు ఏదో మాట్లాడారు బూతులు, వాటిని తీసుకొని మీరు అనలేదా ఏ రోజైనా? రాధాకృష్ణకి ఏం అర్హత ఉంది? రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు అన్నారు కాబట్టి నేను అన్నాను. ఆయన రాసిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆ రోజు వాళ్ళు మాట్లాడారు, అది తప్పు కానప్పుడు నేను రాసింది కూడా తప్పు కాదంట. అదే నేను అనేది, అంటే నువ్వు ఎక్కడికి స్టూప్ డౌన్ అవుతున్నావు అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తెలుసో తెలియకో ఒక బూత్ మాట్లాడితే, ఒక పత్రిక అధిపతిగా ఉండి నువ్వు 2 రాష్ట్రాలని శాసించే దశలో ఉన్నావని చెప్పుకునే ఒక పత్రిక ఎడిటర్ ఆ కార్యకర్త వాడిన పదాన్ని నేను కూడా వాడతాను, ఆయనకి ఎందుకు, ఆయన వార్తలు ఇవ్వాలి, విశ్లేషించాలి అని తన అభిప్రాయం చెప్పగలిగి అని తను సమర్థించుకోవటం ఏదైతే ఉందో, అంటే నువ్వు అధిపతికి నువ్వు అనర్హుడివి, లేకపోతే ఒక పత్రిక నడపడానికి నువ్వు అనర్హుడివి, నీ నోటి నుండి బూతులే వస్తాయి. నువ్వు చాలా మంది చెప్పినట్టుగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో వాటన్నిటిని మర్చిపోయి కార్యకర్తలతో పోల్చుకుంటున్నావు. బట్ వాట్ షుడ్ బి యువర్ డ్యూటీ నేను అడుగుతా ఉన్నాను, ఏమై ఉండాలి? ఈరోజు నేను ఇంకొక విషయం చెప్తున్నా, ఈనాడు ఉంది, ఈనాడులో ఇలాంటి బూతులు ఎప్పుడైనా వచ్చాయా? సాక్ష్యం ఉంది, సాక్ష్యం ఇలాంటి బూతులు వచ్చాయా? నీకు ప్రభ ఉంది, క్రానికల్ ఉంది, లేకపోతే నీకు హిందూ ఉంది, ఇలాంటి బూతులు ఎక్కడైనా వచ్చాయా? అంటే ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల్ని ఎమ్మెల్యేలని వెన్నెముక లేని వాళ్ళని వాళ్ళ భార్యల్ని చెల్లెళ్ళుగా అక్క చెల్లెళ్ళుగా భావించి ఇంకొకళ్ళకి తార్పుడుగా చేస్తే అంత వెన్నెముక లేని ఎదవలని రాస్తున్నావే, అంటే నీకు వెన్నెముక ఉందా? నేను అడుగుతా, నీకు బుర్రం దాల్సిన అడుగుతాను నేను. అంటే ఒక పత్రిక నడిపేవాడికి కనీసం ఏ భాష వాడాలి, లేకపోతే ఎలాంటి పదాలు వాడుకోవాలి, ఏ విధంగా మనం విమర్శ చేస్తే అది ఏ విధంగా విమర్శ అయి ఉండాలి, ఇక్కడ ఏమైనా చూసారా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలిపిచ్చేసరికి ఆ పిలుపును తట్టుకోలేక మీ వాళ్ళు మాట్లాడలేదా? వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా, లేకపోతే ఎమ్మెల్యేలు మాట్లాడారా, మంత్రులు మాట్లాడారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక 10-15 మంది 1, 2, 3, 4 సీనియర్ లీడర్స్ ఎవరు మాట్లాడారా? అరే ఈ రోజు కూడా మాలాంటి వాళ్ళు మాట్లాడాలంటే పదం చాలా పర్ఫెక్ట్ గా ఉచ్చరించగలిగితేనే బయటికి రావాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాట్లాడిన సమర్థించడం ఏంటి? హోంమంత్రి అనిత గారు మాట్లాడిన ఇట్స్ టోటల్లీ రాంగ్. నేను చెప్తున్నాను, అయితే అయి ఉండొచ్చు మీరు ఒక రాజకీయ పార్టీ, మీకు ఆయన నిర్దేశకుడు అయి ఉండొచ్చు, రాధాకృష్ణ గారు మీకు ఇన్పుట్స్ ఇవ్వి ఉండొచ్చు, మీ పార్టీ కోసం పనిచేసి ఉండొచ్చు, మీ పార్టీ కోసం ఒక కరపత్రం లాగా ఆంధ్రజ్యోతి వాడుకొని మీరు ఉండొచ్చు, లేకపోతే ఏబిఎన్ ఛానల్ మీకు ఒక టీవీ లాగా ఉండొచ్చు. అయినంత మాత్రాన పార్లమెంటరీ సిద్ధాంతాల్లో ఒక రాజకీయ పార్టీ నాయకుడు నడిపే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సమర్థిస్తాడండి ఈ మాటల్ని? అతనికి కామన్ సెన్స్ విక్టిమ్ సార్, ఆయన గురించే రాశారు. ఆ విధంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలే అభిమానులే ఏబిఎన్ డిఎస్ఎన్జి పైన కారు పైన దాడి చేశారు. టోటల్లీ పిటి. ఆయన అన్నని సొంత ఆయన తిట్టిన బాలకృష్ణ గారు తిట్టినా ఆయన మాట్లాడలేదు, లేకపోతే వాళ్ళ అమ్మని ఇంతకుముందు వీళ్ళు మాట్లాడలేదు. ఎందుకో అదేదో అంటారు, తనికల భరణి గారు అంటారు చూడండి, నానెందుకో వెనకబడిపోయాడు. అది పాపం పవన్ కళ్యాణ్ ఎందుకు వెనకబడిపోయారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈశ్వర్ గారు రాస్తారేమో చూడండి, మీ పెన్ ఎలాగో కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటుంది. అంటే ఇది నేను ఎందుకు చెప్తానంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెన్స్ నేను నీకు ముందే చెప్పాను, తన కార్యకర్తల మీదకి వస్తే ఓర్చుకునేది లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్. తనన్నా ఓర్చుకున్నాడు, మీరు ఇందాక గరళాన్ని మింగేసి కూర్చున్నాడని, కానీ ఈరోజు ఓపెన్ అవుతున్నాడు. ఎప్పుడు ఓపెన్ అయ్యాడు? తన కార్యకర్తల మీద, తన నాయకుల మీద, తన పార్టీ మీద. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఓపెన్ అయ్యాడు? తన మీద, తన కుటుంబం మీద వస్తే. ఈరోజు లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు మా అమ్మని ఈ విధంగా అన్నారనే ఒక ఆత్మగౌరవ నినాదాన్ని ఇచ్చాడే. ఈరోజు ఎంతమంది అమ్మల్ని ఈరోజు రాధాకృష్ణ గారు అన్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలకి వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళ భార్యలకి వాళ్ళ పిల్లల్ని కనలేదా? వాళ్ళ అమ్మలు కారా, అక్క చెల్లెళ్ళు కారా? అంటే ఏంటి అంటే మీరు హోమ్ మినిస్టర్ అంటే వదిలేసేయండి, పాపం ఆ పిల్లకి ఏం తెలియదు, ఏది మాట్లాడమంటే అది మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేగాని మనకేం అథారిటీ లేదు కదా. హోమ్ గార్డ్ ఈక్వల్ టు హోమ్ మినిస్టర్, అంతకన్నా ఏమీ లేదు. మిగతా అన్ని ఎక్కడి నుంచో నడుస్తాయి. సో ఇక్కడ నేను కంపారిటివ్ నేను చెప్పదలుచుకుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం. ఈ రోజు మాట్లాడుతూ ఈశ్వర్ గారు ఒక మాట చెప్పాడు, మావిగాన్ అన్న రోజు ఏంటి
అని కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. Yes. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని 2009 నుంచి చూసినటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఆయన ఒక విషయాన్ని మాట్లాడినప్పుడు Yes. ఏంటబ్బా అనిపించవచ్చు, కానీ 2 నెలల తర్వాత అది ఒక రణనినాదమై ప్రజల గొంతుల్లో, ప్రజల నాలుగులో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ప్రజలు దానికి ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతారు. ఈ మావిగాన్ అనేది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునే ఒక పెద్ద సబ్జెక్టుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అటు కూటమి వాళ్ళు మీరు తీసుకెళ్ళి మొత్తం అక్కడ పోసే కన్నా, పోసిన తర్వాత ఏం చేస్తారు, తోడుతూ ఉంటారు, అంతేగా. మీరు అక్కడి నుంచి తోటమే, రేపటి నుంచి మిషన్లు పెట్టి అవన్నీ పెట్టి తోటమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సెకండ్ ఆల్టర్నేటివ్ ప్లాన్ బి ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఏ వండర్ఫుల్, ఎక్సలెంట్, ఏ డైనమైట్. దీన్ని వాడుకోగలిగితే. శంకర్ గారు, ఒక జర్నలిస్టుగా రాయకూడని రాతలు రాధాకృష్ణ గారు రాశారు. దానిపైన మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి దానిపైన స్పందించండి. అలాగే నయా రాయ్పూర్ మీరు పర్యటన చేశారు కాబట్టి, విజిట్ చేశారు కాబట్టి, ఆ గ్రౌండ్ రిపోర్టుకు సంబంధించిన అనుభవాలు కూడా చెప్పండి సార్. నమస్కారం ఈశ్వర్ గారు, మీతో పాటు ప్యానెల్లో ఉన్న ఇద్దరు పెద్దలకి నమస్కారం. అయితే ముఖ్యమైనది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగు జర్నలిజానికే చాలా దుర్దినంగా చెప్పాలండి. ఎందుకంటే ఒక మాజీ సీఎం ఒక పత్రికా అధినేతని వార్నింగ్, నేరుగా పేరు పెట్టి వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి రావడం చాలా చాలా విచారకరమైనటువంటి పరిణామం. ఈ పరిస్థితి కారణం మీడియా సంస్థల తీరు, మీడియా యజమానుల వైఖరి. నిజానికి రాధాకృష్ణ వాడినటువంటి మాటల్లో చాలా పెద్ద దోషం ఉందని, చాలా పెద్ద తప్పిదమని, అది అనకూడని నీచమైన భాషని ఆయన కూడా అర్థమైంది. మీరు గమనించారు లేదో, శనివారం రోజు రాత్రి ఏబిఎన్ ఛానల్లో ఆ మాటలన్నీ ప్రసారం అయ్యాయి. ఆదివారం పొద్దున్న ఆంధ్రజ్యోతి పత్రికలో ఆ పదాలు రాకుండా జాగ్రత్త పడ్డారు. అంటే అర్థం దాన్ని తాము తప్పు చేశాం, తమ తప్పిదం దొర్లింది అని అంగీకరించారు. కానీ ఆ తప్పిదం దొర్లిందనే విషయాన్ని బాహాటంగా అంగీకరించి ప్రజలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, ఆ పార్టీకి క్షమాపణగా చెప్తే ఆయన హోందాతనం ఉండేది. లేదు కాబట్టి దాన్ని మరింతగా సమర్థించుకోవడం తగ్గట్టుగా అనేక రకాల విన్యాసాలు, వికృత వేషాలు వేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది. ఇక రెండో, ఇదంతా ఎంతవరకు ఎందుకు వస్తుంది అనేది మీరు చర్చించినట్టుగానే మావిగన్ అంశాన్ని పట్టదారి పట్టించే ప్రయత్నం అయితే చాలా ఉధృతంగా సాగుతుంది. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు 29 గ్రామాలని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ 2014 డిసెంబర్లో రాజధానిగా నిర్ణయించిన తర్వాత 29 గ్రామాలు అభివృద్ధి ఎంత జరిగింది, ఈ మచిలీపట్నం నుంచి గుంటూరు మధ్య అభివృద్ధి ఎంత జరిగింది అన్నది మనం ప్రత్యక్షంగా పరిశీలిస్తే, ఇప్పుడు మంగళగిరి కాకుంటే విజయవాడ, మచిలీపట్నం మధ్యలో పెనమలూరు, పోరంకి, కానూరు ఈ ప్రాంతాల మధ్యలో జరిగినటువంటి అభివృద్ధి చూస్తుంటే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అన్నది మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుందండి. చంద్రబాబు నాయుడు ఎక్కడో తీసుకెళ్లి రాజధాని అభివృద్ధి చేస్తాం అని చెప్పినప్పటికీ కూడా అభివృద్ధి మాత్రం ఈ ప్రాంతంలోనే జరుగుతుంది. విజయవాడకి అటు ఇటు, గుంటూరు విజయవాడ మధ్యలో, మచిలీపట్నం విజయవాడ మధ్యలో, పేరు ఏదైనా పెట్టండి, అభివృద్ధి మాత్రం ఇక్కడే జరుగుతుంది గడిచిన దశాబ్దంన్నర కాలంగా. అంటే దాని అర్థం ఏంటి? అభివృద్ధికి ఎక్కడ అవకాశం ఉన్నట్టు, ఎందుకు అభివృద్ధి జరుగుతోంది? చాలా ముఖ్యమైనటువంటి అంశం, అందరూ పరిశీలించాల్సినటువంటి విషయం కూడా. మీరు అడిగినట్టు నయా రాయ్పూర్ ప్రాంతంలో నేను స్వయంగా పరిశీలించాను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా గమనించాను. నయా రాయ్పూర్ అమరావతి కన్నా ముందుగా 2006లోనే ఎన్ఆర్డీఏ, ఇక్కడ సిఆర్డీఏ అంటున్నాం, అక్కడ ఎన్ఆర్డీఏ నయా రాయ్పూర్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి రాజధానిగా డెవలప్ చేసి అద్భుతమైనటువంటి భవనాలు, చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి చేస్తానని చెప్తున్నటువంటి అభివృద్ధి కన్నా కేవలం 10,000 కోట్ల రూపాయల లోపు ఖర్చు చేసి అక్కడ భూములు రైతుల నుంచి భూ సేకరణ చేశారు, అద్భుతమైనటువంటి రోడ్లు వేశారు, బడా భవనాలు కట్టారు. సెక్రటేరియట్ కావచ్చు, అక్కడ విధానసభ కావచ్చు, అవన్నీ కూడా సెక్రటేరియట్కి మహానది అని పేరు పెట్టారు. అక్కడ హెచ్ఓడి బ్లాక్కి ఇంద్రావతి అనే నదుల పేర్లు పెట్టారు. చాలా అద్భుతంగా భవనాలు ఉన్నాయి. కానీ అన్ని భవనాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అద్భుతమైనటువంటి కార్యాలయాలు కట్టింది. సెంట్రల్ సెక్రటేరియట్ ఉంది, ఎన్టీపీసీ ఆఫీస్ ఉంది, ఇతర అనేక రకాల బ్యాంకులు ఉన్నాయి, ఎన్ఐఏ లాంటి కార్యాలయాలు అక్కడి నుంచి నడుస్తున్నాయి, నలంద యూనివర్సిటీ, అదేవిధంగా కళింగ యూనివర్సిటీ, అన్నిటికీ మించి ఐఐఎం, IIIT, ఎయిమ్స్, ఇలాంటి అనేక విద్యా సంస్థలు, ఆసుపత్రులు అన్ని అనేక రకాలు అక్కడ నడుస్తున్నాయి. కానీ అక్కడ మాత్రం జనం కనిపించట్లేదు, జనాలు లేరు. రోజు పొద్దున్నే పురాణ రాయ్పూర్ నుంచి నయా రాయ్పూర్కి క్యారేజీలు పట్టుకుని ఆఫీస్కి వస్తున్నారు. ఆఫీస్ పని అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 5 కాగానే పురాణ రాయ్పూర్కి పయనమైపోతున్నారు.
దాంతో నయా రాయ్పూర్ కేవలం ఆఫీసుల ప్రాంగణంగా మిగిలిన తప్ప రాజధానిగా అభివృద్ధి అయినటువంటి ఆనవాళ్లు. దీనికి ప్రధాన కారణం నేను గమనించింది, అక్కడ ఉపాధి కల్పించే మార్గాలు లేవు. రేపు అమరావతిలో ఎంత అద్భుతమైనటువంటి నగరం నిర్మించినా, ఎంత అద్భుతంగా భవనాలు కట్టినా, భారీ భారీ రోడ్లు వేసినా, అక్కడ ఉపాధి మార్గాలు లేకపోతే, అక్కడ జనం నివసించడానికి తగ్గట్టుగా యోగ్యత పూరితమైనటువంటి పరిస్థితులు లేకపోతే అక్కడ జనం ఉండేటువంటి అవకాశం లేదు, రాజధానిగా అభివృద్ధి అయ్యే అవకాశం లేదు. అక్కడ పేరుకి నగరం ఉంటుంది, అక్కడ పేరుకి ఆఫీసులు ఉంటాయి, వస్తారు పోతారు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికే నయా రాయ్పూర్ పురాణా రాయ్పూర్ మధ్య కన్నా ఆంధ్రప్రదేశ్ లో అమరావతికి విజయవాడకి, అమరావతికి గుంటూరుకి, అమరావతికి తాడేపల్లి మంగళగిరికి మధ్య ఎక్కువ రాకపోకలు సాగుతున్నాయి. భవిష్యత్తులో వీళ్ళంతా కూడా అమరావతిలో స్థిరపడే అవకాశం ఉండదు. దాంతో ఇది కూడా మళ్ళీ మరొక గోస్ట్ సిటీగా మారిపోతుందా అనేటువంటి అనుమానం అయితే కలగక మానదు. ఎందుకంటే నయా రాయ్పూర్ అనుభవం చెప్తున్నటువంటి పాఠం అక్కడ ఇక్కడ కన్నా అద్భుతంగా నయా రాయ్పూర్ నిర్మాణం అనేది ఇదేదో అంతర్జాతీయ స్థాయిలో, లేకపోతే డిజైనర్లు విదేశాల నుంచి రావాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేయాలి, 1,00,000 ఎకరాల్లో కట్టేయాలి, ఇవన్నీ అక్కడ ఒక రైల్వే స్టేషన్ పెట్టుకోవాలి, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ కట్టుకోవాలి, ఇట్లా ఉందా? ఎంత ఖర్చుతో ఎలా కట్టుకున్నారు? నయా రాయ్పూర్ మొత్తం 20,000 ఎకరాల విస్తీర్ణంలో 19,500 ఎకరాలు భూ సేకరణ చేసి నిర్మాణం ప్రారంభించారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అప్పుల జోలికి పోకుండా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచే నిధులు కేటాయించింది. ఏటా 1,500 కోట్ల రూపాయల చొప్పున సొమ్ములు ఖర్చు చేశారు. చివరికి 1,700 కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సి వస్తే ఆ అప్పుల్ని కూడా 2025లో తీర్చేశారు. అప్పులేని స్మార్ట్ సిటీగా ఇప్పుడు నయా రాయ్పూర్ ని ప్రకటించారు. అక్కడ ఎవరు విదేశీ సంస్థలు లేవు, బడా బడా డిజైన్లు లేవు, సినిమా డైరెక్టర్లు వచ్చి అక్కడ సెటప్ వేసేటువంటి ఆనవాళ్లు లేవు, ఆ రాజధాని నగరం కోసం భారీ ఈవెంట్లు లేవు. ఎటువంటివి లేకుండానే అద్భుతమైన సుందరమైన నగరాన్ని నిర్మించారు. టూరిజం స్పాట్స్, ఇంకా చెప్పాలంటే దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత జంగిల్ సఫారీని అక్కడ సిద్ధం చేశారు. అంత పెద్ద అద్భుతమైనటువంటి ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి నయా రాయ్పూర్లో. కానీ ఆ రాయ్పూర్కి వెళ్ళేటంటి వాళ్ళు లేరు, పోయి రావడం తప్ప అక్కడ ఉండేటంటి వాళ్ళు లేరు. చివరికి అక్కడ ఉన్నటువంటి రైతులు, భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా సుమారుగా 5,000 మంది ఆ రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చారు. ఇప్పుడు ఆ రైతులందరూ భూములు ఇచ్చిన తర్వాత కేవలం ఆ హౌస్ కీపింగ్ స్టాఫ్ గానో కాకుంటే సెక్యూరిటీ గార్డులు గానో మిగిలిపోయారు. చాలా మందికి ఉపాధి లేక వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకి, అదే ఛత్తీస్గఢ్ లోని బిలాయ్ ఇతర ప్రాంతాలకి వలసపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకు కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించలేనటువంటి స్థితిలో ఒక అద్భుతమైన నగరం అయితే వచ్చింది, కానీ ఎంప్లాయ్మెంట్ లేకపోవడం అనేది చాలా పెద్ద సమస్యగా కనిపిస్తుంది. మీకు అమరావతితో పోలిక ఎలా అనిపించింది? మీరు దాన్ని అమరావతితో పోల్చి ఎలా చూస్తారు? అమరావతికి నయా రాయ్పూర్కి 4-5 అంశాల్లో చాలా తేడాలు ఉన్నాయి. ఒకటి బడ్జెట్, ప్రాజెక్ట్ కాస్ట్. అమరావతి చాలా ఎక్కువ కాస్ట్, నయా రాయ్పూర్తో పోలిస్తే దాదాపు 20 వంతులు ఎక్కువ. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నయా రాయ్పూర్ ప్రాజెక్టు ఫెయిల్ అయినా పోయేదంతా కలిపితే 20,000 కోట్లు కాబట్టి ఇప్పటికి 10,000 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని చెప్తున్నారు. కాబట్టి 10,000 కోట్లు పోయినా ఏ ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. 2 లక్షలు పెట్టిన తర్వాత పోతే చాలా పెద్ద ఖర్చు అవుతుంది. రెండోది, నయా రాయ్పూర్ వాతావరణ పరిస్థితులు చాలా భిన్నం. నయా రాయ్పూర్లో రాజధాని నగరంగా ఎంచుకున్నటువంటి ప్రాంతానికి ఎటువంటి వరదలు లేవు, ఎటువంటి ప్రమాదాలు లేవు, చాలా పకడ్బందీగా గట్టి నేల. అందుకే 15 ఏళ్ల క్రితం వేసినటువంటి రోడ్లు కూడా చాలా సుందరంగా అద్భుతంగా కనిపిస్తున్నాయి. కానీ అమరావతిలో ఈ ఏడాది వేసినటువంటి రోడ్డు వచ్చే క్యాలెండర్ తిరిగేసరికి మళ్ళీ వచ్చే ఏడాది ఇదే రోజుకి చాలా శిథిలమైపోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ఏటా వరదల ముప్పు ఉంటుంది, ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉంటాయి. అలా దానివల్ల ఇక్కడ రాజధాని కాస్ట్ చాలా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ భవనం కట్టాలంటే నయా రాయ్పూర్లో వెచ్చించిన దానికి రెట్టింపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక వాతావరణ పరిస్థితులు, ప్రాజెక్ట్ కాస్ట్ అన్నింటికి మించి నయా రాయ్పూర్ ప్రాజెక్ట్ ని అజిత్ జోగి అక్కడ తొలి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తే దాన్ని బీజేపీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ముందుకు తీసుకెళ్లారు. మధ్యలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వచ్చినా ఆ ప్రాజెక్ట్ ని ఎక్కడ ఆపకుండా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ సర్కారు మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. 2031 టార్గెట్ గా పెట్టుకుని ఐటీ కంపెనీల కోసం ప్రయత్నం చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో అలాంటి రాజకీయ ఐక్యత కూడా లేదు. ముఖ్యంగా అమరావతి ప్రాజెక్టు ప్రారంభించిన నాడే ఒక ఉమ్మడి నిర్ణయం, అన్ని పార్టీలను కలిపి ఒక అఖిలపక్ష నిర్ణయం, సమిష్టి నిర్ణయం అలాంటి లేకపోవడం, ఏకపక్షంగా సాగడం, ఒక పార్టీ సొంత నిర్ణయం అన్నట్టుగా నడవడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో
అమరావతి విషయంలో అతిపెద్ద సెట్ బ్యాక్ అయ్యేటువంటి పరిస్థితి ఇప్పటికే అనుభవం 5 ఏళ్ల పాటు ఏం జరిగిందో చూసాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రాజెక్టులు ముందుకెళ్లడం చాలా చాలా అనుమానం అని చెప్పాల్సి ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం, అమరావతిలో భూమి ఖరీదు. అక్కడ భూమిని చాలా తక్కువ రేటుకి భూసేకరణ చేయడం వల్ల అక్కడ ప్రైవేట్ కంపెనీలకు కూడా తక్కువ ధరకే అక్కడ భూములు ఇచ్చే అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే చాలా తక్కువ ధరలో అక్కడ అందరూ నివసించేలా విల్లాల నుంచి చిన్న చిన్న అపార్ట్మెంట్ల వరకు ఛత్తీస్గఢ్ హౌసింగ్ బోర్డు నిర్మించింది. కానీ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అలాంటి అవకాశం లేదు. ఎకరం 4 కోట్ల రూపాయలని ఇప్పుడే చెప్తున్నటువంటి నేపథ్యంలో 4 కోట్ల స్థలంలో సామాన్యుడు వెళ్ళి ఉండకపోతే, అక్కడ రాజధానిలో జనం ఉండకపోతే ఏమవుతుంది అనేటువంటి పరిస్థితి ఉంది. 4 కోట్ల రూపాయలు ఎట్టి భూమి కొని ఎవరు కంపెనీ పెడతారు, ఎవరు పరిశ్రమలు పెట్టకుండా అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది? అభివృద్ధి లేకుంటే రాజధాని మళ్ళీ ఏమవుతుంది? ఇలాంటి అనేక సందిగ్ధాలు అమరావతిలో కనిపిస్తుంది. ఇలా అనేక రకాల పోలికల రీత్యా చూస్తే అమరావతి అత్యంత రిస్క్ ప్రాజెక్ట్ గా కనిపిస్తుంది. కొద్ది మేరకు పెట్టుబడి కాబట్టి నయా రాయ్పూర్ సిటీ ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఒక భరోసాతో ముందుకు సాగడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. సార్ అంబటి మురళి గారు, సమయం మించిపోయింది, రెండోసారి అవకాశం కల్పించలేకపోతున్నాను. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. జూపూడి ప్రభాకర్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.